హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కీబోర్డ్కి సంబంధించిన క్యూ లైఫ్ యాప్ ఉంది కదా. క్యూ లైఫ్ యాప్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఆ అకౌంట్ని యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, మన రెఫరల్ వేరే వాళ్ళకి ఎలా పంపించాలి, దాంట్లో ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో ఎవరైనా మన రెఫరల్ లింక్ పంపిస్తే ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ నంబరు రిజిస్టర్ అవ్వని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కింద గ్రీన్ కలర్లో కంగ్రాచులేషన్స్ యువర్ ఫోన్ ఈజ్ అవైలబుల్ అని చూపించాలి. అయితేనే మీ మొబైల్ నెంబరు ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కానీ ఏదైనా రాంగ్ నెంబర్ ఇస్తే కానీ అక్కడ గ్రీన్ కలర్లో కంగ్రాచులేషన్స్ అని రాదు. సో అది చూడండి ఒకసారి. అక్కడ కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ సెండ్ ఓటీపీ కొట్టగానే మీకు ఇలా మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది చూడండి ఒకసారి. పైన అక్కడ సిపి షోపో ఎస్ అని వస్తుంది. అది మాత్రమే చూసుకోండి ఒకసారి. వేరేవి సైబర్ నేరాలకు సంబంధించిన వస్తాయి. ఇది ఓన్లీ 10 minutes వ్యాలిడ్ ఉంటుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ వెరిఫై ఓటీపీ దగ్గర బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ బాక్స్. సో అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేశారు. సో కింద మీ ఫుల్ నేము, తర్వాత మీ పాస్వర్డ్. ఇంకో విషయం, మీకు ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళ నేమ్ పైన కనబడుతుంది మీకు. అది ఒకసారి చూసుకోండి ఒకసారి. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర వచ్చేసి మినిమం 8 digits ఉండాలి. 8 నంబర్లు లేదా 8 letters ఉండాలి కనీసము. సో మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి ఎక్కడైనా. సో తర్వాత అక్కడ టిక్ బాక్స్. సో నెక్స్ట్ సబ్మిట్ పైన ఒక చిన్న టిక్ బాక్స్ ఉంటుంది. ఆ టిక్ బాక్స్ చేస్తే బ్లూ కలర్లో అవుతుంది. దాని తర్వాత సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చిందంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినట్టు. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి క్యూ లైఫ్ ఆన్లైన్ షాపింగ్ అనే యాప్ ఉంటుంది. సో అక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయండి క్యూ లైఫ్ ఆన్లైన్ షాపింగ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది. సో పైన మీకు ఏదైతే కనబడుతుంది క్యూ బ్లూ కలర్లో, అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. నాకు ఇక్కడ బ్లూ కలర్లో ఓపెన్ అని వచ్చింది. అక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఓపెన్ వచ్చింది. అక్కడ ఆ ప్లేస్లో మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిందంటే అక్కడ మీకు ఫస్ట్ మొబైల్ నెంబర్, మీ యూజర్ నేమ్ కానీ యూజర్ నేమ్ అంటే వేరే కాదు, జస్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబరు మీరు ఏదైతే రిజిస్టర్ చేశారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇంతకుముందు రిజిస్టర్ చేశారు కదా ఆ మొబైల్ నెంబరు, అదే పాస్వర్డ్. మీరు ఇంతకుముందు ఇచ్చిన ఇక్కడ రిజిస్టర్ చేసే టైంలో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చారు కదా 8 digits ఉండాలని చెప్పాను కదా. సో ఆ 8 digits సంబంధించిన పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయండి. మీద మొబైల్ నెంబరు, కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. లాగిన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది మన క్యూ లైఫ్ సంబంధించిన యాప్ సంబంధించిన ఇంటర్ఫేసు. సో అక్కడ మీకు షాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ ఎంత రేట్ ఉందని చూపిస్తుంది. కింద రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్ క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్, మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. రైట్ సైడ్ కార్నర్ కింద కార్నర్ క్లిక్ చేసిన తర్వాత అది కొంతమందికి మీకు రెఫరల్ పక్కన, ప్రొఫైల్ పక్కన ఒక రౌండ్ మార్క్ ఉంది కదా రీఫ్రెష్ సంబంధించింది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతనే మీకు రెఫరల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు రెఫరల్ లింక్ ఉంది కదా, ఆ రెఫరల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. రెఫరల్ లింక్ రావట్లేదు అక్కడ. ఆ రెఫరల్ లింక్ రావాలంటే మీ ప్రొఫైల్ పక్కన కింద రౌండ్ రీఫ్రెష్ బటన్ ఉంటుంది. అది ఒకసారి క్లిక్ చేసి తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్డేట్ చేయండి. అది రావట్లేదు. ఇది రెఫరల్ లింక్ ఏదైతే ఉందో అది రావట్లేదు చాలామందికి. సో వాళ్ళు ఏం చేయాలంటే కింద ప్రొఫైల్ పక్కన రీఫ్రెష్ బటన్ ఉంటుంది. సో అక్కడ ఈ బటన్ క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ పక్కన ఆ బటన్ అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ కింద అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో అప్డేట్ కొట్టండి. కొన్నిసార్లు రావట్లేదు, సర్వర్ ప్రాబ్లం వల్ల ట్రై చేస్తూ ఉండండి. సో అప్డేట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ రెఫరల్ లింక్ వస్తుంది. రెఫరల్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఒక లింక్ లాగా ఓపెన్ అయిపోతుంది. సో అది ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. అక్కడ క్లిక్ చేయగానే కాపీ అయిందాన్ని వాట్సాప్లో షేర్ చేయడమే, అంతే. అది రెఫరల్ సిస్టము. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పైన మీకు వాట్సాప్ సింబల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి మీకు కంప్లైంట్ చేయొచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే. ఇక్కడ మన క్యూ లైఫ్ సంబంధించిన బైక్స్ ఉన్నాయి. బైక్స్ సంబంధించిన ప్రైజెస్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ. ఒకసారి అది కూడా చూడండి. బుకింగ్ ప్రైజెస్ 25,000 చూపిస్తున్నారు. సో మనకు వాట్సాప్ సపోర్ట్ ఉంది అక్కడ పైన. ఆ వాట్సాప్ సపోర్ట్కి వెళ్ళేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది స్క్రీన్ షాట్తో ప్రూఫ్తో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే, మీ అకౌంట్ ఓపెన్ అవ్వగానే మీ రెఫరల్ లింక్ ఓపెన్ అవ్వదు. జస్ట్ యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రమే మీ ఆ రెఫరల్ లింక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి యాక్టివేషన్ ఎలా చేయాలి. యాక్టివేషన్ అనేది కంపల్సరీగా మన అప్లైనర్ దగ్గర నుంచే తీసుకోవాలి. సో మనం యాక్టివేషన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు.
సో మీకు ఎవరైతే రెఫరల్ లింక్ పంపించారో వాళ్ళ ద్వారా యాక్టివేషన్ చేసుకోండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. సో ఇది కంపల్సరీగా ఒక రెఫరల్ లింక్ ద్వారానే రిజిస్టర్ అవ్వాలి, డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ రిజిస్టర్ అయితే దానికి చాలా ప్రాబ్లం. సో దయచేసి కంపల్సరీగా మీ అప్లైనర్ దగ్గర నుంచి రెఫరల్ లింక్ తీసుకొని యాక్టివేషన్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.